ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖరీఫ్ కాలంలో వర్షాధారంగా సాగయ్యే ప్రధాన పంటలు పత్తి, సోయా చిక్కుడు. సీజన్ ప్రారంభంలో వానలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ అటుపై ముఖం చాటేశాయి. ఉత్తర భారతదేశంలో కురుస్తున్న వర్షాల ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాలు పత్తి, సోయా పంటల ఎదుగుదలపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పైర్లలో చేపట్టాల్సిన పోషక యాజమాన్యం, సస్యరక్షణ చర్యల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలతో ఈటీవీ ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. తెలంగాణ మాగాణంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ రంగానికి ఒక విభిన్నమైన పాత్ర. జూలై చివరి వారంలో కురిసిన వర్షాలతో అటు సోయా పంటకైతేనేమి, ఇటు పత్తి పంటకైతేమి ఎలాంటి నష్టం జరిగింది, లేదా భవిష్యత్తులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం చెప్పడానికి మనతో పాటు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేషన్ డీన్ డాక్టర్ శ్రీధర్ ఉన్నారు. తెలంగాణ అంతటా వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు కొంత ఎక్కువనే కురిసింది. మహారాష్ట్ర ప్రభావంతో విదర్భ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. అటు పత్తికి ఇటు సోయాకు కలిగిన నష్టం ఏంటి, ఇప్పుడు జూలై తర్వాత వచ్చే ఆగస్టు సెప్టెంబర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానమైన పంటల విషయానికి వస్తే మెయిన్గా మనకి సోయాబీన్, కాటను, కంది ఈ మూడు పంటలుగా మనం చూస్తూ ఉన్నాం. కాటను, సోయాబీన్ ఈ రెండు పంటలలో కూడా ఈ అధికంగా పడ్డ వర్షాల వల్ల మేము అబ్జర్వ్ చేసింది ఏంది అంటే, ముఖ్యంగా రైతుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కావచ్చు, మా ఫీల్డ్ విజిట్లో మేము చూసింది ఏంటంటే ఈ ప్రధానమైన పోషక లోపాలు అనేది ఒకటి కనిపిస్తూ ఉంది. మనము అడుగుమందుగా ఎరువులు వేసుకున్నప్పటికీ కూడా సరిపడు తేమ భూమిలో లేదు కాబట్టి మొక్కలు తీసుకోలేని పరిస్థితి ఉంది. అందులో కొంత బెట్ట పరిస్థితి కూడా వచ్చి పడ్డది కాబట్టి మొక్కలు అనుకున్నంత యాక్టివ్గా గ్రోత్లో కనిపిస్తలేవు అవి. సో దీనికి ఇన్స్టాంట్గా మనం చేయాల్సిన పని ఏంటంటే, నీళ్ళల్లో కరిగే ఎరువులు ఏవైతే ఉన్నాయో 319 కావచ్చు, 320 కావచ్చు, లేదా మల్టీకే కావచ్చు. మల్టీకే అంటే 13,045. ఈ 3 వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్లలో ఏదైనా ఒకదాన్ని లీటర్కి 10 గ్రాముల చొప్పున ఒక 1 వీక్ 10 డేస్ గ్యాప్లో 2 సార్లు మనం స్ప్రే చేసుకుంటే చాలా బాగుంటుంది. వర్షాలు ఎక్కువైనప్పుడైనా కానీ, వర్షాలు తక్కువైనప్పుడైనా కానీ నీటిలో కరిగే ఎరువులను వాడితే లాభం జరుగుతుందని మీరు చెప్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో నానో యూరియా కానీ, నానో డిఏపి ఉన్నది. నేరుగా వాటినే వినియోగించడానికి ఆస్కారం ఉంటుందా? అలా వినియోగిస్తే బాగుంటుందా లేదా? ఒక శాస్త్రవేత్తగా నాకున్న నాలెడ్జ్లో మేము ఏం చెప్తున్నామంటే, కేవలం నానో యూరియానో నానో డిఏపి మీద మనం సోలుగా ఆధారపడవద్దు. ఈ అడుగు మందుగా వేసినాక ఈ తాత్కాలికంగా ఏర్పడ్డ పోషకాల లోపాల సవరణకి మాత్రమే దీన్ని వాడాలి. అంటే ఈ మనం ఇచ్చే రెగ్యులర్ రికమెండెడ్ డోస్ ఆఫ్ ఫర్టిలైజర్స్తో పాటు దీనికి అదనంగా అంటే సిచ్యువేషన్ బేస్డ్గా మనం వాడాల్సిన అవసరం ఉంది. తర్వాత నానో యూరియా, నానో డిఏపి తోటే మనకి ఈ కాటను, సోయాబీన్ పంట పూర్తి స్థాయిలో రాదు. అడుగు మందుతో పాటు అంటే మనకి రసాయనిక ఎరువులు కావచ్చు, కొంత సేంద్రియ ఎరువులు కావచ్చు, వాటిని ఎరువుల యాజమాన్యంలో అది వాడుతూ పోషకాల లోపాలు ఏర్పడ్డాయి, దానికి ఇన్స్టెంట్గా రికవరీ చేయడానికి మనం వాడుకోవాలి. ఆసిబాదు అట్లాగే ఆదిలాబాద్ జిల్లాలో కీటకాల బెడద కూడా పెరిగింది. కీటకాలను నివారించడం కూడా ఇప్పుడు రైతులకు ఒక పరీక్షగా మారింది. కీటకాలు లేదా పురుగు బెడదల కారణంగా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఇది పంటకు ఏ విధంగా నష్టం చేస్తుంది, రైతులు ఏం చేయాలంట? వర్షపాతం చూసినట్లయితే మరి సాధారణ స్థాయిలోనే ఉంది ఈ ఆదిలాబాద్ జిల్లాలో. అయితే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మాత్రం వర్షపాతం వల్ల ఈ యొక్క పత్తిలో ముఖ్యంగా ఈ పారావిల్ట్ అనే సమస్యను గమనించడం జరిగింది. అంటే మొక్కలు వడిలిపోవడం అనేది గమనించడం జరిగింది. వీటి నివారణకి ముఖ్యంగా ఈ కాపరాక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి, అదేవిధంగా పంట పైన 19 కానీ 13,045 కానీ 10 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఆ యొక్క సమస్యను నివారించుకోవచ్చు. అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో అంటే కాండపు ఎర్రగైపోయి విరిగిపోవడం అనేది జరుగుతూ ఉంది. సో వాటి నివారణకి ఈ యొక్క కార్బండెజిమ్ ప్లస్ మ్యాంకోజెబ్ లేదా మెటలాక్జిల్ ప్లస్ మ్యాంకోజెబ్ అనే మందుని 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదట్లో పిచికారీ చేసుకుంటే ఆ యొక్క తెగుల్ని కూడా నివారించుకోవచ్చు. సోయాబీన్ పంటలో గమనించినట్లయితే ప్రస్తుత పరిస్థితులలో ఈ యొక్క కాండపు తొలచు పురుగు, కాండపీగ గమనించడం జరిగింది. వీటి నివారణకు వీలైనంత వరకు ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి 8 నుంచి 10 కిలోలు ఇసుకలో కలుపుకొని చల్లుకున్నట్లయితే అది 15 రోజుల వరకు ఆ యొక్క మొక్కకు అందించేటట్లు ఉంటుంది. థయోమిథాక్సమ్ ప్లస్ లాంబ్డాసైలోత్రిన్ అనే మందు 0.4 మిల్లీలీటర్లు లేదా క్లోరాంథ్నిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు
లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ 2 పురుగులను కూడా నివారించుకోవచ్చు. ఇవే కాకుండా అక్కడక్కడ ఈ యొక్క లద్దె పురుగుని కూడా సోయాబీన్ పంటలో గమనించడం జరిగింది. కాబట్టి లద్దె పురుగు నివారణకి స్పైనోటెరమ్ అనే మందు 0.9 మిల్లీలీటర్లు లేదా నోవలురాన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క లద్దె పురుగును కూడా నివారించుకోవచ్చు. ఆదిలాబాదు వసీబాద్లో పత్తి సోయాకి ఏమి ఇబ్బంది లేదంటారు. నిర్మలు అట్లాగే మంచిర్యాలతో సహా రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో కూడా వరి పంటకు ఇప్పుడు లోటు వర్షపాతం దీనివల్ల ఏమన్నా ఇబ్బంది ఉన్నదా? ఇప్పుడు వరి సాగు చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వరి నాట్లు వేయడానికి సుమారుగా ఇంకా ఆగస్టు 15 వరకు సమయం ఉంది కాబట్టి వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి కాబట్టి మరి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొంత లేట్ అయినప్పుడు కొంత మొక్కలు అనేది ఎక్కువగా వేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేదు. కొంత లేట్ అయినట్లయితే ఉల్లికోడు, కాండపు తొలచు పురుగు వీటిపైన ముందుగానే ఇప్పుడు నర్సరీలో కానీ నాటు వేసినప్పుడు కానీ ప్రాథమికంగా కొన్ని గుళికలు వేసుకున్నట్లయితే రాబో కాలంలో వాటిని ముందుగానే నివారించి పంట మంచిగా పెంచే అవకాశం ఉంటుంది. మార్కెట్లో విరివిగా గ్రాన్యుల్స్ అని చెప్పి అంటే గుళికలది అని చెప్పి అనధికారికంగా విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. వాటి పేరేంటో తెలియదు, వాటి కంపెనీ ఏంటో తెలియదు, కానీ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. దాన్ని రైతులు తీసుకొని బలం చేకూరుతాయి పత్తికి, సోయకు, అట్లాగే వరికి అని చెప్పి కొనుగోలు చేస్తుంది. అలాంటివి వాడితే బాగుంటుంది, వాడకూడదు? ఒకవేళ వాడితే ఎలాంటివి వాడాలి? సాధారణంగా గుళికలు అనేటివి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి పురుగులకు సంబంధించి, 2 ఎరువులకు సంబంధించి పోషకాలు. ముఖ్యంగా మనకు అనధికారికంగా అంటే వాటిపైన ఏ కంపెనీ అయినా కూడా రిజిస్ట్రేషన్ కానీ వాటి షాపులలో ఉన్నట్లయితే వాటికి సంబంధించిన డీసీలు కానీ ఉన్నట్లయితేనే అవి చూసుకొని రైతులు కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏదైనా కూడా రిజిస్ట్రేషన్ సంబంధించిన ఉన్నట్లయితేనే తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో కొంత బయో ఫర్టిలైజర్స్ అంటే వర్మీ కంపోస్ట్ సంబంధించిన లేదా వాటిలో నీమ్ కోటెడ్కి సంబంధించినవి లభ్యమవుతూ ఉన్నాయి. వాటిని కొంత గమనించి తీసుకోవాలి. ఇక మిగతా కార్బోఫిరాన్ 3G గుళికలు కానీ, క్లోరోపైరిఫాస్ కానీ, ఫిప్రోనిన్ గుళికలు కానీ ఇవన్నీ ధృవీకరించినవి. వాటికి సంబంధించిన అవి కూడా ఏవైనా కూడా కొంత వాటి షాపులలో ఉన్నటువంటి డీసీలు, చాలన్స్ వాటికి గమనించుకొని రిజిస్ట్రేషన్ ఉన్నాయా లేవా చూసుకొని కొనుక్కున్నట్లయితే బాగుంటుంది. రైతులు తీసుకునే జాగ్రత్తనే పంట ఎదుగుదలకు కారణమనే అభిప్రాయం వినిపిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.